శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి ఏప్రిల్ 26వ తారీఖు నుంచి మే 2వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా ఈ వారం అంతా కూడా మిథున రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయం. ఈ సమయంలో మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నా, లేదా ఏదైనా కొత్త కోర్సు నేర్చుకోవాలన్నా, కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేయాలన్నా కూడా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ఏదైనా కొత్త ప్రయత్నాలు, ప్రభుత్వ పరంగా మీకు ఏమైనా సహాయం కావలసి వచ్చినా, ప్రభుత్వ పథకాల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నా, ఈ సమయంలో కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేయడం వల్ల 100కి 100 పాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. దీని ప్రధాన కారణం ఏంటంటే, ఈ మిథున రాశి వారికి రవి 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. తృతీయాధిపతిగా లాభస్థాన సంచారం, రవిగ్రహ సంచారం వల్ల మిత్రుల సహకారం, ప్రభుత్వ అధికారుల సహకారం, తండ్రి గారి సహకారం, లేదా మీ పిల్లల యొక్క సహకారం సంపూర్ణంగా లభిస్తుంది. వారు మీకు అనుకూలంగా పని చేయడం జరుగుతుంటుంది. ఏదైనా జన్మజాతకంలో కానీ, గోచారంలో కానీ రవి 11వ స్థానంలోకి వచ్చినప్పుడు ఆ జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాలు పరిష్కారం అవుతాయి. అలాగే ప్రతి గ్రహం కూడా మీకు అనుకూలంగా పనిచేయడం జరుగుతుంటుంది. అంటే రవి అంత పవర్ఫుల్ గ్రహం అన్నమాట. ఒక జాతకుడికి ఆర్థిక పరంగా విశేషమైనటువంటి ధనం ఇవ్వాలన్నా, మంచి ఆరోగ్యం ఇవ్వాలన్నా, మంచి నడవడిక ఇవ్వాలన్నా, సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ ఇవ్వాలన్నా కూడా రవిగ్రహం యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా సూర్య భగవానుని ఎంత నమ్మకంగా భక్తితో పూజించుకుంటే ఆ జాతకుడికి అంత అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ మీకు పితృదోష పరిహారాలు కూడా సూర్య భగవానుని పూజించడం వల్ల అవి సంపూర్ణంగా పరిష్కారమై మీ వంశ అభివృద్ధికి కూడా కారణం అవుతుంటుంది ఈ రవిగ్రహం. అటువంటి రవి మీకు అందరికీ 11వ స్థానం మామూలుగా ఉంటుంది, కానీ మిథున రాశి వారికి 11వ స్థానం ఉచ్చ స్థానంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే విశేష బలవంతుడై చాలా సూపర్ అథారిటేటివ్గా రవి మీకు 11వ స్థానంలో ఉన్నాడనమాట. అంటే ఇంకా ఫైనల్, ఇంకా ప్రధానమంత్రి ఆర్డర్ ఇచ్చినట్టే ఉంటుంది అనమాట. అంత బలమైనటువంటి స్థితిలో రవిగ్రహం ఉండడం వల్ల మీరు చేసే నిజాయితీ అయినటువంటి ఏ ప్రయత్నమైనా ఈ సమయంలో మీకు సంపూర్ణంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఇంకొక లాభం ఏంటంటే, మనకి రాశి అందే గురుగ్రహ సంచారం. ఏదైనా కొన్ని ఫలితాలు ఎవరిచ్చినా, ఏ గ్రహం ఇచ్చినా కూడా మంచి ఫలితాలు జాతకుడు అందుకోవాలంటే రాశి అందు ఒక శుభగ్రహం ఉండాలి. ఆ శుభగ్రహం ఉంటేనే మీకు ఆ మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల గురువు రాశిలో ఉండడం వల్ల ఇప్పుడు రవి ఇచ్చే మంచి ఫలితాలు మీకు సంపూర్ణంగా రావడం జరుగుతుంటుంది. అది ఎవరికన్నా, మీకు కానీ మీ సంతానానికి కూడా ఈ స్థితి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తే 100కి 100 పాళ్ళు సక్సెస్ అవ్వడం జరుగుతుంటుంది. ఒక రాజకీయ పదవి కోసం ప్రయత్నం చేయొచ్చు. అలాగే ప్రధానంగా ఈ వారం వరకు ఏమైందంటే, లగ్న చతుర్థాధిపతుల మధ్య పరివర్తన ఏర్పడింది. అంటే గురువు బుధుడు మధ్య ఏర్పడిన పరివర్తన 2 పంచమహాపురుష యోగాలకి కారణమైందన్నమాట. అంటే రాశిలో బుధుడు ఉంటే ఎలా ఫలితం ఇస్తాడో, అలాగే గురువు మీనరాశిలో ఉంటే ఏ ఫలితమో ఈ పరివర్తన యోగం వల్ల రావడం జరిగింది. అందువల్ల జాతకుడు చాలా ధైర్యంగా తనలో ఉన్నటువంటి టాలెంట్ రుజువు చేసుకునే విధంగా ఈ గ్రహస్థితి మీకు చాలా సంపూర్ణంగా రావడం జరుగుతుంది. ఇంకా ప్రధానంగా శుక్రుడు 12వ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు 12వ స్థానంలోకి వచ్చినప్పుడు జాతకుడు ఏది కోరుకుంటే అది రావడం జరుగుతుంటుంది. సాధారణంగా స్త్రీ సౌఖ్యం అంటుంటారు, స్త్రీ లాభం అనుకుంటారు, ఇది వ్యభిచారం లాంటిది అంటారు, స్త్రీ కలిసి వస్తుంది అంటారు. కానీ వీటన్నిటికన్నా విశేషమైనటువంటి జ్ఞానాన్ని కూడా గురు భగవానుడు జాతకుడికి అందించడం జరుగుతూ ఉంటుంది. అలాగే సౌకర్యాలు చాలా వరకు కలిసి వస్తూ ఉంటాయి. వివాహపరంగా, ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా వరకు సాల్వ్ అవడం జరుగుతుంటుంది. గురువు ఇక్కడ శుక్రగ్రహం వ్యయ స్థానంలో స్వక్షేత్రగతుడై ఉండడం వల్ల జాతకుడికి కొన్ని కొత్త పరిచయాలు హానరబుల్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇక దశమ స్థానంలో శని భగవానుడు, ఈ కుజ భగవానుడు, ఈ 2 గ్రహాలు కూడా వృత్తిపరంగా విపరీతమైన ఒత్తిడి కలగజేస్తూ ఉంటాయి. వృత్తి మారాలనే గట్టి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కొంతకాలం పాటు కొత్త వృత్తిలోకి మారాలని మీ ఆలోచన పక్కన పెట్టి ఉన్న ఉద్యోగాన్ని కొంతవరకు కంటిన్యూ చేసుకుంటే అతి తొందరలో మీకు మళ్ళా మంచి గొప్ప ఉపాధి అవకాశాలు లాంటివి రావడం జరుగుతుంది. ఇప్పుడు కూడా రవి 11లో ఉన్న ప్రభుత్వ రంగంలో వాళ్ళకి బాగుంటుంది. రేపు పొద్దున కుజుడు 11లోకి వచ్చినప్పుడు అది భూస్వాములకి, ప్రైవేట్ రంగంలో వారికి, రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా అనుకూలంగా రావడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా మిథున రాశి వారి జాతకం
డే బై డే ఇంప్రూవ్ చెందుతుంది. ఈ పరిహారాలు చెప్పే క్రమంలో ఇక మనం జీవితంలో ఏది సాధించలేం, అన్ని దారులు మూసుకుపోయాయి, ఏ మార్గం లేదు అనుకున్న పరిస్థితుల్లో మీకు ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో, అంటే ప్రధానంగా శ్రీశైలం, ఈ శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అనేక ధర్మసత్రాలు అవి ఉండడం జరిగింది. వాళ్ళు పడుకోవడానికి అకామిడేషన్ ఉంటుంది, అక్కడ భోజన సదుపాయాలు కూడా ఉంటాయి. అంటే అక్కడ కొద్దిగా సేవ చేస్తూ, ఆ వచ్చిన భక్తులను సేవ చేస్తూ అక్కడే మీరు ఒక 15 రోజుల పాటు గడపవలసి ఉంటుంది. అంటే మీ దగ్గర అవసరానికి దానం ఉన్నా కూడా అటువంటి క్షేత్రాల్లో, అటువంటి ఆశ్రమాల్లో ఒక 15 రోజులు గడపడం, అక్కడ భక్తులకు సేవ చేయడం, ఆశ్రమానికి కొంతవరకు సేవ చేయడం, ఇవి చేయడం వల్ల నెమ్మదిగా మీకు ఒక కొత్త మార్గం కనబడుతూ ఉంటుంది. ఇది ప్రాక్టికల్గా చాలామంది చేయడం జరిగింది. అంటే ఒక విధంగా ఇది స్వామి అయ్యప్ప మాల వేసుకుని లాంటిదే, కానీ ఇది కొద్దిగా డిఫరెంట్. ఇంకా ఏది ఇంక మొత్తం సర్వం కట్టుబట్టలతో వెళ్ళడం, అక్కడ కాలక్షేపం 15 రోజులు ఉండడం, తిరిగి ఆటోమేటిక్గా ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చక్కగా అక్కడ నుంచి మీ జీవితం మారడం జరుగుతూ ఉంటుంది. సో ఇది చేయడం మనకి కొంత ఇబ్బందిగా ఉంది అనుకుందాం. అటువంటి పరిస్థితుల్లో మీ గ్రామంలో, అంటే మీ ఊర్లో ఎనీ టెంపుల్, శివాలయం అవ్వచ్చు, ఆంజనేయ స్వామి టెంపుల్ అవ్వచ్చు, అది శుభ్రంగా ఉదయం పూట ఎవరు చూడకూడదు అనుకుంటే 5 గంటలకో లేచి శుభ్రంగా ఆలయ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా తుడిసి, శుభ్రంగా వాటర్తో కడిగి, అంటే అది ఆ దేవాలయాన్ని శుభ్రం చేయడం. ఇలా కూడా ప్రతిరోజు అక్కర్లేకపోయినా కనీసం ఏ శనివారం రోజు, శుక్రవారం రోజు, లేదంటే కంటిన్యూగా 15 రోజులు చేయడం వల్ల కూడా మీకు చాలా మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా మీకు కొత్త జీవితాన్ని చూడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇవి చెప్పడానికి, చేయడానికి కొంత కష్టంగా ఉన్నప్పుడు కూడా ఇవే అసలైనటువంటి పరిహారాలు తప్ప, ఇవి చాలా వరకు మిమ్మల్ని జీవితంలో మార్పుకి కారణమవుతూ ఉంటాయి. ఒకసారి మీరు ఇవి ఉపయోగించుకోవడం వల్ల దీని ప్రభావం మీకు కనబడడం జరుగుతూ ఉంటుంది. సో ఇది కాకుండా వేరొక రెమెడీ కూడా ఉంది. అంటే ఇది ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. మీరు బాగా ఇబ్బందుల్లో ఉండడానికి వేరే మార్గం లేదు, ఇంట్లో భోజనం పెట్టడానికి కూడా ఇబ్బంది పడతాను మీకు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చేస్తారంటే, ఒక మంచి రోజు చూసుకోండి, మీకు అనుకూలమైన రోజు చూసుకొని మీరు ఒక 8 రోజుల పాటు ఈ పరిహారం చేయవలసి ఉంటుంది. 8 రోజులు కూడా మీరు ఈ పరుపుల మీద, మంచాల మీద కాకుండా చక్కగా ఒక సాప వేసుకొని, ఒక తలగడ పెట్టుకొని, మీ తల కింద నల్ల నువ్వులు కొన్ని, ఒక నలుపు రంగు గుడ్డలో, చిన్న క్లాత్లో కొన్ని నల్ల నువ్వులు, ఒక 5 రూపాయల కాయిన్, అది ఒక పొట్లంలా కట్టి మీ తల కింద పెట్టుకొని, సాయంకాలం కొద్దిగా 8 గంటలకో 7 గంటలకో పడుకుంటారు కదా, పడుకొని ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం అవ్వకుండా లెగిసి ఏదైతే ఈ నల్ల నువ్వులు, నల్లగుడ్డ 5 రూపాయలు కట్టి పొట్లం కట్టారో ఆ పొట్లాన్ని చేతిలో పట్టుకొని మీరు ఇంటి బయటకు వచ్చి కొద్దిగా ఒక 4 రోడ్లు గడిచే చోట దాకా వచ్చి అక్కడ మీరు ఆ పొట్లాన్ని విడిచిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తారు. వచ్చి మీ స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకోండి. అలా 8 రోజులు చేయండి. మీరేం చేస్తున్నారో కూడా ఎవరికి కూడా తెలియకూడదు. ఈ 8 రోజుల తర్వాత మీ జీవితంలో కంపల్సరీగా మీరు దేని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో, అంటే ఉద్యోగంలో సస్పెండ్ అయినారు, ఉద్యోగం వస్తుంది, అప్పుల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఆడు కొంతకాలం ఆగుతాడు. ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఇందులో నమ్మకం ఇంపార్టెంట్. చేసి చూడటం వల్ల చాలా మంచి ఫలితం అయితే వస్తుంది. మనం ఏదైనా పరిహారం చేస్తున్నప్పుడు మాత్రం ఈ మద్య మాంసాలకి, స్త్రీలకి దూరంగా ఉండి చేస్తేనే అది వస్తుంది తప్ప, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మీరు ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు పరిహారం చేసినా కూడా దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. అందువల్ల పరిహారం చేస్తున్నప్పుడు మాత్రం కంపల్సరీగా నియమంగా ఉండవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ పరిహారాలు మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.